stack using queues problem. ఓకే, తర్వాత def init self dot queue is equal to dq. ఓకే, తర్వాత మనం పుష్ పాప్ అవన్నీ చేయాలి కాబట్టి కొత్త ఫంక్షన్ తీసుకుంటున్నాం. డెఫ్ పుష్ సెల్ఫ్ కామా, ఇది వాల్యూ తీసుకుంటుంది కాబట్టి ఐటమ్ అనేది ఒకటి తీసుకున్నాం. తర్వాత పుష్ చేయాలి కాబట్టి సెల్ఫ్ డాట్ క్యూయూఈ క్యూ, సారీ నేను ఇక్కడ పెట్టడం మర్చిపోయాను, డిక్యూ కదా. సెల్ఫ్ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్యూ డాట్ ఏపీపీఎండి. అపెండ్ చేయాల్సింది దీనికి అపెండ్ ఆఫ్ ఐటమ్. సేఫ్ డాట్ క్యూ డాట్ అపెండ్ ఆఫ్ ఐటమ్. ఇప్పుడు మనం రొటేషన్స్ చేయాలి. ఫర్ ఇక్కడ మనం అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, మనం దీన్ని ఏం వాడుకోవట్లేదు కాబట్టి మనం నేను డాష్ పెట్టుకున్నాను. ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ క్యూ -1 చేస్తున్నాను. క్యూ -1 చేసి ఫస్ట్ పాప్ చేయాలిగా. ఏంటంటే మనం అక్కడ ఉన్న దాన్ని ఇక్కడ పెడుతున్నాం. మనం డీక్యూలో ఏం చేస్తామంటే మనం ఇక్కడ స్పెషల్గా 100 ఉంది, 200 ఉంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. డీక్యూ ఫస్ట్ ఇది పాప్ చేస్తాం. పాప్ చేసింది రిటర్న్ చేసింది కాబట్టి నేను దీన్ని లెఫ్ట్ రైట్ చేస్తాను. 200 100 రొటేషన్ అయిందిగా. డీక్యూలో మనం ఏం చేసాం, మనం కాన్సెప్ట్ ప్రకారం అపెండ్ లెఫ్ట్ గుర్తుందా, అపెండ్ లెఫ్ట్ చేస్తే ఇది ఇటు సైడ్ వచ్చింది. మనం దీన్ని పాప్ చేస్తున్నాం. పాప్ చేసిన రిటర్న్ చేసేది కాబట్టి ఆ రిటర్న్ చేసిన దాన్ని మనం దీన్ని పెడుతున్నాం. ఇప్పుడు అదే ప్రోగ్రామ్ రాయిపోతున్నాం. ఏం చేద్దాం, పాప్ చేసింది ఇంటర్నల్ జరగాలి కాబట్టి ఇంటర్నల్గా మనం ఇప్పుడు ఫస్ట్ అపెండ్ చేద్దాం. పాప్ మనం సేఫ్ డాట్ క్యూయూఈక్యూ డాట్ అపెండ్ సెల్ఫ్ డాట్ క్యూయూఈక్యూ డాట్ పాప్ సేఫ్ డాట్ క్యూ డాట్ పాప్ అంటే పాప్ చేసింది రిటర్న్ చేస్తుంది, అది అపెండ్ చేస్తుంది. ఇక్కడ అపెండ్ కాదు, అపెండ్ లెఫ్ట్ ఇక్కడ. దీన్ని వేరే విధంగా ఎట్లా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని పాప్ చేశాను. అదే నేను దీన్ని పాప్ చేసి దీన్ని ఇటు సైడ్ పెట్టుకోవచ్చుగా. అంటే ఇప్పుడు 100 ఉంది, 200 ఉంది. దీన్ని పాప్ చేస్తా, దీన్ని ఇటు పెట్టుకుంటా, అపెండ్ చేస్తా. అంటే 200 100 అవుతుందిగా. అంటే దీని బదులుగా ఏం రాసుకోవచ్చు మనం, జస్ట్ ప్రోగ్రామే. దీని బదులుగా మనం సేఫ్ డాట్ క్యూ డాట్ అపెండ్ ఆఫ్ సెల్ఫ్ డాట్ క్యూ డాట్ కింద రాస్తున్నా సెల్ఫ్ డాట్ క్యూయూఈక్యూ డాట్ పాప్
లెఫ్ట్. ఓకే, మనం ఇప్పుడు పాప్ చేయాలి. డెఫ్ పాప్ ఇఫ్ లెంత్ ఆఫ్ సెల్ఫ్ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు మొత్తం లెంత్ అనేది 0 అయినప్పుడు దాంట్లో ఏమైనా ఉంటాయా? ఏమంటాం? అప్పుడు ఏం చేయాలి? స్టాక్ ఈజ్ ఎంప్టీ, లేకపోతే రిటర్న్ సేఫ్ డాట్ పాప్ చేయాలి కాబట్టి క్యూలో చేయగా క్యూ డాట్ పాప్ లెఫ్ట్. పాప్ లెఫ్ట్ ఏం రాశారు? పాప్ లెఫ్ట్ ఎందుకు రాసామంటే ఇప్పుడు మనం ఏం చేసాము? మనం రొటేషన్స్ చేసాము. మన కాన్సెప్ట్ ప్రకారం ఏం చేసాము? మనం రొటేషన్స్ చేసాం కదా, రొటేషన్స్ చేసాం గుర్తుందా? కాన్సెప్ట్ ప్రకారం మనం 300 పాప్ చేయాలనుకో, 300 పాప్ చేయాలి. కాన్సెప్ట్ అంటే అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఇప్పుడు 300 పాప్ చేయాలి మనం. ఇది కాన్సెప్ట్ మళ్ళీ చదువుతున్నా, కొట్టేది 300 పాప్ చేయాలి. స్టాక్లో 300 పాప్ చేయాలి, పైన ఉన్నది కాబట్టి పాప్ అయిపోయింది. మనం ఒక రొటేషన్స్ చేసాము. అంటే పాప్ లెఫ్ట్ అనేగా ఇది పాప్ లెఫ్ట్ అని పెట్టాము, ఇది పోయిద్దిగా, అందుకని పాప్ లెఫ్ట్ రాసాం. ఇప్పుడు పీక్ కనుక్కోవాలి. డెఫ్ ఆఫ్ పీక్ ఇఫ్ లెంత్ ఆఫ్ సేఫ్ డాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 రిటర్న్ స్టాక్ ఈజ్ ఎంప్టీ, లేకపోతే రిటర్న్. ఏం చేయాలి? మనం దాని రొటేషన్ చేసాం కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఈ రెండే అనుకున్నాము. స్టాక్లో అయితే 100 200 100 200, ఇక్కడ పీక్ ఏంటిది? 200. మనం రొటేషన్ చేసాం. ఇక్కడ పీక్ ఏంటిది? మనం ఇక్కడ 200 రావటం ఏం చేయాలి? ఏ ఇండెక్స్ ఉంది? 0 ఇండెక్సేగా. సేఫ్ డాట్ క్యూ ఆఫ్ 0. ఇంకా సైజ్ అంటే లెంత్ ఆఫ్ క్యూ అని పెడితే సరిపోయిద్ది. లెంత్ ఆఫ్ సేఫ్ డాట్ క్యూ అని పెడితే సైజ్ వచ్చేసిద్ది. ఇది కాన్సెప్ట్, ఇది ప్రాబ్లం. దాని కాన్సెప్ట్ ఏమో చెప్పాను ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలో. ఇది ప్రాబ్లం.